తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన విషయం చుట్టూ ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం అది. ఆ విషయం చుట్టూ మేధావులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆలోచన పరులు చర్చ చేస్తున్నారు. ఏమిటది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 27,000 పాఠశాలలను అతి త్వరలో 4,000 పాఠశాలలుగా మార్చడానికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది, అధికారులకు ఆదేశించాను అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 7వ తారీఖు నాడు అన్ని పత్రికల్లో ఈ వార్త వచ్చింది. అంటే 6వ తారీఖు నాడు ఆయన మాట్లాడిన విషయం. బెంగళూరు వేదికగా ద హిందూ కాంక్లేవ్, హిందూ పత్రిక మనందరికీ తెలుసు కదండి, భారతదేశంలో ఆంగ్ల పత్రికల్లో బహుశా అతి ఎక్కువ సర్క్యులేషన్, సాధికారికత ఉన్న పత్రిక. అంటే వార్తకు ఒక విశ్వసనీయత ఉంటుంది కదా, అలా వార్త ఆ పత్రికలో వచ్చిందంటే నమ్మదగిన వార్త అని అనుకునే ఒక విశ్వసనీయత ఉన్న పత్రిక హిందూ పత్రిక. ఆ పత్రిక జరిపినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఒక రకంగా మీట్ ద ప్రెస్ లాంటి కార్యక్రమం అనుకోండి. చాలా మంది ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ వెళ్ళాడు అనేక విషయాల మీద. ఇక్కడ ప్రధానంగా మనం ఇప్పుడు ఆయన విద్యారంగం గురించి మాట్లాడిన విషయాలను చర్చిద్దాం. 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఉన్నాయి. దాదాపు 18 లక్షల నుంచి 20 లక్షల మంది విద్యార్థులు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. మిగతా ఇంకొక 40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. కనుక ప్రభుత్వం నడుపుతున్న 27,000 పాఠశాలలు వాటిని తగ్గించి 4,000 పాఠశాలకు తీసుకొస్తాననేది వారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని అంగీకరించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. వాస్తవాలు ఏమిటో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి చూస్తే కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన అంశం ఆధారంగా మేము ముందు వస్తున్నాం. ఒక విద్యార్థి కూడా చేరని పాఠశాల జీరో స్కూల్ అంట. 1,739 పాఠశాలలు ఉన్నాయి. అంటే దాదాపు 2,000కు దగ్గరగా పాఠశాలలు తెలంగాణలో ఒక విద్యార్థి కూడా చేరటం లేదు. తర్వాత ఒక స్టూడెంట్ ఉన్న పాఠశాలలు 44, 2 స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలు 92, 3 ఉన్న పాఠశాలలు 119, 4 ఉన్న పాఠశాలలు 178, 5 మంది ఉన్న పాఠశాలలు 265, 6 మంది ఉన్న పాఠశాలలు 276, 8 మంది విద్యార్థులున్న పాఠశాలలు 323, 10 మంది విద్యార్థులున్న పాఠశాలలు 353. మొత్తంగా ఇట్లా చూసినప్పుడు 10 మంది విద్యార్థుల లోపుగా ఉన్న పాఠశాలల సంఖ్య 3,968. 27,000 పాఠశాలలో 3,968 అంటే ఒక 4,000 పాఠశాలలు 10 మంది విద్యార్థుల లోపుగా అడ్మిషన్ ఉన్నటువంటి పాఠశాల. ఇది తెలంగాణ ముఖ చిత్రం ఇలా ఉంది అని పత్రికలు రిపోర్ట్ చేశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ చర్చను మన ముందుకు తీసుకొచ్చారు. అంటే 27,000 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల సంఖ్య ఒక 36% అని ఈ మధ్య కాలంలో విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో చెప్పింది. 36%. అంటే 27,000 పాఠశాలలో 36% అంటే 9,720 పాఠశాలలు. 9,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నట్లు దీని అర్థం. ఇట్లా చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో సమంజసమైన విషయం ఉందా? 4,000 పాఠశాలలతో మొత్తం తెలంగాణలో ఉన్న 18 నుంచి 20 లక్షల మంది విద్యార్థులను అకామిడేట్ చేయొచ్చా? చేస్తే సాధ్యమవుతుందా? 20 లక్షల మంది ఉన్నారు అనుకుందాం విద్యార్థులు. 4,000 పాఠశాలలు, ఒక పాఠశాలలో 500 మందిని వేసుకుందాం. ఒక పాఠశాలలో 500 మందిని వేసుకుంటే 4,000 × 500 అంటే 20 లక్షల మంది. అంటే సరాసరి ఒక పాఠశాలలో 500 మంది విద్యార్థులతో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు అని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడా? తెలియదు మనకి. ఎందుకంటే ఆ ప్రెస్లో చెప్పిన విషయం విస్తారంగా లేదు గనక వారి ఆలోచన ఏమిటి? రేపు ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తే పబ్లిక్ డొమైన్లో దాన్ని చర్చకు పెడితే ఆ చర్చలో మనందరం పాల్గొనవచ్చు. అందులో ఉన్న శాస్త్రీయత ఏమిటి, హేతుబద్ధత ఏమిటి అని అంచనా వేయవచ్చు. కానీ నేను ఆలోచిస్తున్నది మీ ముందు ఉంచాలి తప్పనిసరిగా ఈ విషయాన్ని. తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,702 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీ అతి చిన్న గ్రామ పంచాయతీ మొదలు పెడితే పెద్ద గ్రామ పంచాయతీ 5,000 ఓట్లున్న గ్రామ పంచాయతీ ఉంటుంది, 500 ఓట్లున్న గ్రామ పంచాయతీ ఉంటుంది. 500 ఓట్ల నుంచి 5,000 ఓట్ల వరకు ఉన్న గ్రామ పంచాయతీలు మనం చూస్తాం. అట్లా చూసినప్పుడు 500 నుంచి 1,000 మంది జనాభా ఉన్న ఒక గ్రామ పంచాయతీ అనుకుంటే సరాసరి 250 కుటుంబాలు ఆ గ్రామ పంచాయతీలు ఉంటాయి అనుకుంటే 250 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఒక విద్యార్థి, చదువుకోగలిగిన విద్యార్థి ఒక కుటుంబంలో ఉన్నాడంటే 250 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్క. మరి 250 మంది విద్యార్థులని 12,702 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీల్లో 250 మంది విద్యార్థులు ఉంటే వారు పెట్టబోయే 4,000 పాఠశాలలు ఈ 12,702 గ్రామ పంచాయతీలో ఉన్న విద్యార్థులకు ఎలా సరిపోతాయని ఒక ప్రశ్న.
ఆయన ఆ ప్రెస్ మీట్లో చాలా వివరంగా చెప్పాడు. బస్సులు పెడతాం, విద్యార్థులందరినీ సమీకరిస్తాం, పాఠశాలకు తీసుకెళ్తాం, బ్రేక్ఫాస్ట్ పెడతాం, లంచ్ పెడతాం, సాయంత్రం స్నాక్స్ ఇస్తాం, మళ్ళీ బస్సులో తీసుకొస్తాం, ఇంటి దగ్గర దింప పెడతాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ఏ పద్ధతిని అయితే పాటిస్తున్నాయో ఆ పద్ధతిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి కావలసిన బడ్జెట్ను సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ఈ సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకి ఆ ప్రయోజనాన్ని అందిస్తున్నాము, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ప్రయోజనాన్ని అందిస్తామని అంటున్నారు. అసలు సాధ్యమా? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్ని పరిశ్రమలు, ఎంతమంది వ్యాపారవేత్తలు ముందుకొచ్చి పని చేయగలుగుతారు? ప్రభుత్వం తన బాధ్యత నుంచి నిష్క్రమించడానికి, విరమించడానికి ఇలాంటి పథక రచన చేశారని నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించండి. భారతదేశంలో, తెలంగాణలో, గ్రామీణ ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో. అంటే 30% మంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు. వీళ్ళు తమ పిల్లలని ఉదయం మీరు పంపించే బస్సుకు రెడీగా తయారు చేసి మరో ప్రాంతానికి పంపించడం సాధ్యమా? ఆవాసం ఉన్న చోట పాఠశాల ఉండటం అనే ఒక ఉదాత్తమైన లక్ష్యం నుంచి మనం వైదొలిగి ఆవాస ప్రాంతం, మనం ఎక్కడ నివసిస్తామో అక్కడ పాఠశాల ఉండాలి అనేది ఒక ఉదాత్త లక్ష్యం, ఆశయం. అలా విద్యార్థి అక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని నడిచి వచ్చేంత దూరంలో యోగ క్షేమంగా ఉండే ఒక వాతావరణం కల్పించాలి. మన తల్లిదండ్రుల ఆలోచన విధానం అలా ఉంది. సమాజం ఎదగకుండా, సమాజంలో ప్రజల ఆలోచన విధానంలో పరిపక్వత రాకుండా, మార్పు రాకుండా పాలకులు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు దుష్ఫలితాలను ఇస్తాయి, వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అందుకోసమే 4,000 పాఠశాలలు నెలకొల్పాలనుకున్నప్పుడు ఇప్పటికే ఉన్న పాఠశాలలన్నిటిని మూసేసి విద్యార్థులందరినీ ఒక దగ్గరికి సమీకరించి ఒక దగ్గర తీసుకెళ్లటం అనేది ఎంతవరకు సాధ్యం అనే విషయాన్ని కూడా చర్చించాలి. అందుకే తెలంగాణ సమాజం ఈ చర్చలో భాగం కావాలి. నా అభిప్రాయం, ఆవాస ప్రాంతంలో పాఠశాల ఉండాలి. 10 మంది విద్యార్థులున్నా కూడా పాఠశాల నడపడం అనే ఒక ఉదాత్త లక్ష్యం ఉండాలి. మీరు అనొచ్చు, ప్రభుత్వానికి వ్యయంతో కూడుకున్నది, వృధా ఖర్చు. ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, విద్యారంగం మీద పెట్టే వృధా ఖర్చు, ఏ రంగం మీద పెట్టినా రాబడి వస్తుంది. ఇమీడియట్ సంవత్సరం వ్యవసాయ రంగం మీద పెడితే 6 నెలలు తిరక్క ముందే రాబడి వస్తుంది. పారిశ్రామిక రంగం మీద పెడితే ఏ రోజుకు ఆ రోజు రాబడి వస్తుంది. కానీ విద్యారంగం మీద పెడితే ఏమొస్తుంది, ఇది వృధా అనే ఒక ఆలోచన కలిగి ఉండి ఇవాళ ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఇదే ప్రధాన కారణం. ఈ ఆలోచన, విద్యారంగం మీద ఖర్చు పెట్టే డబ్బు ఎప్పుడు కూడా వృధా కాదు, అది బౌద్ధికంగా మన సమాజాన్ని తయారు చేస్తుంది. కనుక లాభ నష్టాల బేరీస్తో విద్యారంగాన్ని చూడకూడదు. ప్రభుత్వం బాధ్యతగా, సమాజం బాధ్యతగా నైపుణ్యమైన విద్య అందించడానికి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు, మీరు పబ్లిక్ డొమైన్లో ఈ చర్చను పెట్టండి. ఐఏఎస్ అధికారులు రూపొందించే విధాన పత్రాలని వాళ్ళు రూపొందించాక, లేదా ప్రాథమిక స్థాయిలోనైనా డ్రాఫ్ట్ రూపంలో ఉన్నదైనా పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చ చేయాలి. ఇన్ని పాఠశాలలు ఇంత విస్తారమైన తెలంగాణ సమాజంలో మూసివేస్తే, ఒక ఆదివాసి ప్రాంతం ఉందనుకోండి, ఆదివాసి ప్రాంతానికి బస్సు వెళ్ళదు, ఎలా తీసుకొస్తారు? భద్రాచలం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒక తెలంగాణ విలేజ్ ఉంటుంది ఆదివాసి. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి వైపు ఒక ఆదివాసి విలేజ్ ఉంటుంది. పాలమూరు జిల్లా చెంచుపెట్టల్లో ఒక విలేజ్ ఉంటుంది. అక్కడి నుంచి ఆ విద్యార్థుల్ని మీరు ఎలా మీ పెట్టే సెంటర్ పాఠశాలలోకి తీసుకొస్తారనేది ఒక ప్రధానమైన సమస్య. అందుకే ఎవరి భాషల్లో వారికి, ఎవరి ఆవాసంలో వారికి, ఎవరి పద్ధతుల్లో వాళ్ళకి బోధించటం మూలంగానే సృజనాత్మక శక్తి బయటికి వస్తుందనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయాలని, ఈ సందర్భంగా వారి విధాన పత్రం వెంటనే బయటపెట్టి చర్చకి దాన్ని మూలం చేయాలని, ఆ చర్చ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా సమాజం ఏం చెప్తుందో ముఖ్యమంత్రి గారు వినాలని కోరుకుంటున్నాను.